గిది అందుకే పిచ్చోడి చేతిలో రాష్ట్రం అని ఉత్తగానే అనలే నేను. గిందుకన్నా నిజంగా పిచ్చోడి చేతిలో ఉంది ఇవాళ రాష్ట్రం. ఆయన ఎన్నుకున్నది, ఆయన గెలిచిందేమో 6 గ్యారెంటీల మీద. మహిళలు ఎదురు చూస్తాను 2500 ఎప్పుడు ఇస్తాడు అని. ఇక నేను కొన్ని చూస్తే నాకు బాధ అనిపిస్తాను నిజానికి. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా నాకు తెలియదు. మైకు పోయి ఇట్లా ముంగట పెడితే చాలు, రేవంత్ రెడ్డి పేరు చిత్తే ఒకడు దేవేంద్ర రెడ్డి అంటాడు. చూసినరేమో మీరు వీడియోలు, వాడు ఇట్లా చేస్తాడు, వీడు ఇట్లా ముఖ్యమంత్రి అని బుగులు కూడా పడతలేరు ఎవరు. వాడు మళ్ళీ ఇంకోసారి పేరు తీయక నాకు బీపీ వస్తుంది అంటారు ఒకరు. అంటే ఒక మజాక్ అయిపోయింది. అరే నిన్ను యాంకర్లు గుర్తుపట్టరు, యాక్టర్లు గుర్తుపట్టరు, ఆఖరికి ప్రజలు కూడా నీ పేరు యాది పెట్టుకుంటలేరు. గట్ల అయిపోయింది నా బతుకు. ఇక మీదికి వెళ్ళి ఈయననేమో మచ్చరపాయలు అని పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. 6 100 అయినా 100 6 అయినా 6 100 ఎందుకు అవుతుంది, 100 6 ఎందుకు అవుతుంది? నువ్వు మాజీ ముఖ్యమంత్రి అవుతావు, అది మాత్రం పక్క. 6 100 కాదు, 100 6 కాదు, నువ్వు మాజీ అవుతావు. 2 ఏళ్లలో అక్క చెప్పింది పక్క. 2 ఏళ్లలో ప్రజలు నీ ఈపు చింతపండు చేసుడు పక్క. ఎందుకంటే 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్తున్నాడు మహిళల్ని. 1 కోటి మందినట, ఒకరు కాదు ఇద్దరు కాదు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు. ఈ ఎట్లుందంటే ఉట్టికెగరలేనివాడు స్వర్గానికి ఎగిరిండట వెనకటికి వాడు. అది నువ్వు చేసే పనులేంది, నువ్వు చెప్పే మాటలేంది, ఆ హైట్కు దగ్గర డైలాగులు కొట్టాలి. 2500 ఈయనకి రాదు మహిళలకు, కానీ 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారంట. అందుకే నేను అంటున్నా, ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజల దగ్గరికి మనమే పోవాలి.